కాంజరింగ్, ఇన్సిడియస్ ఇలాంటి రొటీన్ హారర్ ఫిల్మ్స్ చూసి బోర్ కొట్టిందా? అయితే వెంటనే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 మూవీస్ చూసేయండి. ముందే చెప్తున్నా, హారర్ మూవీస్ చూసి ప్యాంట్ తడిపేసుకుంటాం భయ్యా అంటే మాత్రం ఈ మూవీస్ అస్సలు చూడదు ఒంటరిగా. ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. We found it in her pocket. Wicked. And they come for whoever they want. Crazy. ఈ క్లిప్ వచ్చేసి ది డార్క్ అండ్ ది వికెడ్ అనే మూవీలోది. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. సిబ్లింగ్స్ అయిన లూయిస్ అండ్ మైకిల్ వాళ్ళ ఫ్యామిలీ ఫామ్ కి తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి ఏదో క్రోనికల్ డిసీజ్ లాస్ట్ స్టేజ్ అనమాట. కానీ వాళ్ళ మదర్ చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని కూడా వెళ్ళిపోమంటుంది. సరిగ్గా ఆ రోజు నైట్ వాళ్ళ మదర్ ఫింగర్స్ కట్ చేసుకుని ఫామ్ లోకి వెళ్లి ఉరి తీసుకుంటుంది. టైం గడుస్తున్న కొద్దీ లూయిస్ అండ్ మైకిల్ కి వాళ్ళ మదర్ కి ఏమైందో అర్థమైపోతుంది. ఒకసారి వాళ్ళ మదర్ డైరీ కనిపిస్తుంది. అందులో ఏముంటుందంటే వాళ్ళ ఫాదర్ లో ఉన్న డీమన్ కి తను చాలా భయపడుతుంది అని. ఇక్కడ నుంచి వాళ్ళు చాలా టెరిఫైయింగ్ ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తారు. ఏదో ఒక డీమన్ వాళ్ళ ఫ్యామిలీని టేక్ ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఎస్కేప్ అవుదామని కూడా ట్రై చేస్తారు, బట్ దే కాంట్. He's already here. ఇది ఎలా ఉండగా మూవీలోకి చాలా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ మూవీ కూడా సీటేజ్ థ్రిల్లర్ లా ఉంటుంది. ఫైనల్ గా మూవీ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. అసలు ఈవిల్ మోటివ్ ఏంటి, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ది టేకింగ్ ఆఫ్ డెబోరా లోగన్. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. ఒక ముసలావిడ గురించి డాక్యుమెంటరీ తీద్దామని ఒక టీం వస్తుంది. ఆవిడ పేరు డెబోరా లోగన్. ఈవిడికి ఆల్జైమర్స్ ఉంటుంది, అంటే మెమరీ లాస్ అనమాట. సో ఆవిడ ఒంటరిగా వాళ్ళ డాటర్ తో ఉంటుంది. సో ఈ టీం ఏం చేస్తుందంటే తన డైలీ లైఫ్ ని రికార్డ్ చేద్దామని హౌస్ మొత్తం కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడే వాళ్ళకి షాకింగ్ విషయం తెలుస్తుంది. తనకి కేవలం మెమరీ లాస్ ఒకటే కాదు, తనని ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ పట్టిందని. సో ఆ స్పిరిట్ ఒక సీరియల్ కిల్లర్ది. అతను డెబోరాని పొసెస్ చేస్తాడు. అతను బ్రతికి ఉన్నప్పుడు సీరియల్ కిల్లింగ్స్ చేసి ఒక డిఫరెంట్ రిచువల్ చేసేవాడు. రీజన్ ఏంటంటే అలా చేస్తే హీ కెన్ గెట్ మోర్టాలిటీ అని, అంటే లైఫ్ అంతా చావు లేకుండా లైఫ్ మొత్తం జీవించడం. సో ఇది సగంలో ఉండగా చనిపోతాడు. అది కంప్లీట్ చేయడానికి డెబోరాని పొసెస్ చేస్తాడు. చేసి యంగ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ ఉంటుంది భయ్యా, వెన్నులో వణుకు పుట్టిస్తుంది. All quite a fright with your late night gardening. This is not normal sleepwalking. You should come see this. It's not good, Doc. ఆ డాక్యుమెంటరీ టీం డెబోరా ఇంటికి వచ్చి ఇరుక్కుపోతారు. అసలు బయట పడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ. మెయిన్ గా ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ కూడా హారర్ ఫీల్ ని తెప్పించేలానే ఉంటాయి. ఎక్కడా క్లీషేగా ఉండవు. ఆ డెబోరాని చూస్తుంటేనే సగం భయపడిపోతాం. ఒకసారి ఈ మూవీని లైట్స్ ఆపేసి ఒంటరిగా చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ ష్యూర్. బై ద వే, ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. టెరిఫైడ్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఒక సొసైటీలో సిరీస్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. పారానార్మల్ యాక్టివిటీస్ లో స్పెషలిస్ట్ అయిన డాక్టర్స్ అక్కడికి వస్తారు. ప్యారలల్ గా ఒక ఎక్స్ పోలీస్ మ్యాన్ కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఏం తెలుస్తుందంటే ఇవన్నీ ఒక కర్స్ వల్ల జరుగుతున్నాయని, అంటే ఈ హ్యూమన్ సొసైటీని డిస్ట్రాయ్ చేయాలని ఒక కర్స్ పెట్టారంట ఎవరో. ఈ మూవీలో ఇన్సిడెంట్స్ అన్ని రియల్ గా ఉంటాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు ఆర్ ఏదైనా మొబైల్లో రికార్డ్ చేసినట్టు. ఈ మూవీలో అట్మాస్ఫియర్ ఒరిజినల్ కి దగ్గరగా ఉండడం వల్ల క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అన్ని వెబ్సైట్స్ నుంచి మాక్సిమం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. మిస్ కాకుండా ఈ 3 మూవీస్ చూసేయండి. నా సజెషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.